తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక విషాదకర సంఘటన అయితే కొద్దిసేపటి క్రితం జరిగింది. దీనికి సంబంధించి ముగ్గురు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. క్షతగాత్రులు ఒక నలుగురు వరకు కూడా క్షతగాత్రులు ఉన్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరందరినీ కూడా కేజీహెచ్కి తీసుకువెళ్లారు. తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటు విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, అదేవిధంగా విశాఖ సిపి శంకరప్రత బాక్షితో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి పూర్తిగా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా చూస్తా ఉన్నారు. పరిస్థితిని సరిదిద్దే పనులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు మన దగ్గర ఉన్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరన్నా? నా పేరు రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్, వాసుపల్లి రాజ్ కుమార్. నువ్వు ఏం పని చేస్తుంటావు? అదే కమ్మర్ షాప్, వెల్డింగ్. ఎక్కడెక్కడప్పుడు ఆ షాపే. అసలు ఏం జరిగింది ఆ షాప్ లో? ఏం జరిగిందంటే నాకు బాగోలేదని మధ్య నుంచి భోజనకి వెళ్ళాను. తినేసి పడుకోపోయాను మాట. పడుకోపోయిన తర్వాత వెళ్ళి రాబోడికి ఇలా జరిగింది. ఓకే. సో నువ్వు ఆ షాప్ లోనే పనిచేసేవాడు? ఆ షాప్ లో పనిచేసేవాడు. సో మధ్యాహ్నం ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయావు? ఇంటికి వెళ్ళిపోయాను. అసలు ఆ షాప్ లో ఏం పని చేస్తా ఉంటారు? ఏ పని అంటే వెల్డింగ్ కూడా చేస్తాను, కమ్మర పని మామూలు సిమెంట్ తో కొడతాను, అంతే. వెల్డింగ్ అంటే దేనికి వెల్డింగ్ చేస్తాం? వెల్డింగ్ అంటే యాంకర్లు అలాంటిది అంతే. సో నీతో పాటు ఆ షాప్ లో ఇంకెవరు పని చేసేవారు? పనిచేసే వాళ్ళు అంటే వెల్డింగ్ చేసిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, మురళి అని. మురళి కూడా చేసి కూడా వెల్డింగ్ ఓన్లీ అంతే. ఓకే. షాప్ ని ఎవరు రన్ చేస్తా ఉండేవారు? రన్ చేసిన వాళ్ళు తెల్లారు వచ్చింది ఒక అతను వస్తాడు, శ్రీని అన్నోడు. అతను చచ్చిపోయాడు కదా, అతను సామాన్లు అన్ని తీస్తాడు, అన్ని వస్తాడు. అన్ని తీసిన తర్వాత నేను వస్తానమాట తెల్లారా. గణేష్ గారు. గణేష్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? గణేష్ గారు చచ్చిపోయారు కదా. గణేష్ గారు చనిపోయారు. శ్రీని అనే వ్యక్తి కూడా చనిపోయారు. ఓకే. సో ఇప్పుడు ఆ షాప్ లో మనం వెల్డింగ్ చేసినప్పుడు సాధారణంగా ఏ సిలిండర్, మా పొడవ సిలిండర్ తో వెల్డింగ్ చేస్తామా, ఈ చిన్న ఇంట్లో వాడే సిలిండర్ తో? మేము లేనప్పుడు జరగలే. నార్మల్ గా మీరు పనిచేసేటప్పుడు నార్మల్ గా నువ్వు తరచూ పనిచేస్తా ఉంటావు కదా, తరచూ పనిచేసేటప్పుడు ఏ విధంగా సార్? అది కాదు నేనేది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోవు. నువ్వు లేవు విన్నామని చెప్పడం. సాధారణంగా ప్రతిరోజు మీరు పనిచేస్తా ఉంటారు కదా షాప్ లో. సో ఏ విధంగా వెల్డింగ్ చేస్తా ఉంటారు? ఏ సిలిండర్, ఇప్పుడు పొడవు సిలిండర్ తో వెల్డింగ్ చేస్తారు అయితే జరగలే. మరి దేంతో జరిగిందో మనకు తెలియదు అంతే. ఎందువల్ల బ్లాస్ట్ అయిందో తెలియదు. ఓకే. సిలిండర్ వల్ల బ్లాస్ట్ అయిందని కొంతమంది అంటా ఉన్నారు. మనకు తెలియదు. ప్రతిరోజు ఆ షాప్ లో పనిచేసేవారు. సో ఈ రోజు ఎవరైతే ఓనర్ గణేష్ తో పాటు శ్రీని అనే వ్యక్తి, ఆయన కూడా వెల్డింగ్ చేస్తా ఉంటారా? కమ్మర. సో నువ్వు ఆ షాప్ లో చేసేవాడు? ఆ షాప్ లో చేసేవాడు. సో ఇది రాజ్ కుమార్, వాసుపల్లి రాజ్ కుమార్. సో ఇతను కూడా అదే షాప్ లో పనిచేసేవాడు. కాకపోతే కొద్ది సమయం అంటే మధ్యాహ్నం ఒంట్లో బాగోలేదని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపు సాయంత్రం ఇలా జరిగింది. సో నాతో పనిచేసిన వాళ్ళు ఈరోజు నా దగ్గర లేరు అని చెప్పి ఆయన బాధపడుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈయన ఏదైతే వెల్డింగ్ షాప్ లో కుమ్మరి పనితో పాటు సో వెల్డింగ్ పని కూడా చేస్తూ ఉంటాము. సో ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలియదు. సిలిండర్ వల్ల అయితే జరిగినట్టయితే నాకైతే తెలియదు. సో దీనిపైన అధికారులు ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా సో ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికే అధికారులు విచారణ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆ వెల్డింగ్ షాప్ తో పాటు పక్కనున్న షాప్ లో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. సో నిజంగా ఆ క్షతగాతులు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఇప్పటికైనా అధికారులు ఇటువంటి సంఘటనల పట్ల కాస్త అప్రమత్తత వహించి స్థానికులతో పాటు ఇటువంటి షాపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అవేర్నెస్ కూడా కల్పించినట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు. అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.